నమస్కారం అండి. నా పేరు ఇందు, నా హస్బెండ్ పేరు రమేష్ అండి. మేము హైదరాబాద్లో ఉంటామండి. నా హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ వల్ల మేము చాలా బాధపడే వాళ్ళమండి. ఇట్లా బాధపడుతూ ఉన్న సమయంలో ఒక బ్రదర్ ద్వారా సునీల్ అర్వా అని ఉన్నారు, అతను హిప్నోథెరపీ చేస్తారని తెలిసిందండి. అతన్ని మేము కన్సల్ట్ అవ్వటం జరిగింది. ఆ బ్రదర్ ద్వారా నా భర్తకి చాలా హీలింగ్ కలిగిందండి. ఆ హిప్నోథెరపీ ద్వారానే మేము చాలా మేలు పొందుకున్నాము. హెల్త్ రికవరీ కూడా జరిగింది. ఇప్పుడు నా హస్బెండ్ దాని గురించి మీకు వివరిస్తాను. హలో అండి, నా పేరు రమేష్. సో యాక్చువల్లీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. చాలా రోజుల నుంచి అంటే పెయిన్ వచ్చేది, స్కానింగ్లు రిపోర్ట్స్ అన్నీ చూసాం, కానీ అంత నార్మల్గా ఉండేది, బట్ ఏం జరిగేది లేదు. అండ్ ఇంకొకటి, నేను చాలా వెయిట్ ఉండేవాడిని, చాలా బాగుండేవాడిని, 75 kgs అంత బాగుండేవాడిని. సడన్గా వితిన్ 2 monthsలో 50 kgsకి వచ్చేసాను. చాలా వీక్ అయిపోయి, స్కల్టన్ లాగా అయిపోయి, మొత్తం అంతా చాలా వీక్ అయిపోయాను. నన్ను నేను చూసుకుంటే నేనే నమ్మలేకపోయేవాడిని, చాలా బాధపడేవాడిని, మెంటల్గా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని, చాలా బాధపడుతూ ఉండేవాడిని. సో ఆ టైంలో సడన్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, మిస్టర్ సునీల్ అర్వా అని, ఇలా ఆయన హిప్నోథెరపీ చేస్తారు, బాగుతుంది అని ఆయన ఒక టెస్ట్ అని చెప్పేసి నాకు పరిచయం చేశారు. సో తర్వాత నేను కన్సల్ట్ అయ్యాను అన్నని. సో దానివల్ల నాకు తెలిసిందంటే, యాక్చువల్లీ నేను నమ్మేవాడిని కాదు ఇలాంటివి, బట్ తర్వాత నా గురించి నేనే ఒక లైవ్ ఎక్స్పీరియన్స్గా అనుభవించిన తర్వాత అప్పుడు నేను నమ్మాల్సి వచ్చింది, నమ్మాను కూడాను. సో నాకు ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటో తెలియనప్పుడు ఆయన హిప్నోథెరపీ చేసి నాలో ఉన్న బ్యాడ్ ఎనర్జీని తీసేసి దాంతో మాట్లాడిచ్చేసి, చాలా ఇది ఒక ఎక్స్పీరియన్స్, అది ఎక్స్ప్రెస్ చేయలేను, అలా జరిగింది అది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను. అసలు 2 ముద్దల కంటే ఎక్కువ తినలేని వాడిని ఇప్పుడు నేను బాగా తింటున్నాను, అన్నం తింటున్నాను. అండ్ ఐ హెయిట్ కూడా గెయిన్ అవుతుంది. సో ఐ రికమెండ్ టు ఆల్, ప్లీజ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కూడా సరే కన్సల్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ సునీల్ అన్న, అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్.